హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ పద్మజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ లైఫ్ స్టైల్ విత్ పద్మజ. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. అండ్ హియర్ కమ్స్ త్రిష్క 5th బర్త్డే లాగ్ అండి. సో September 5th కదా, ఇది లాస్ట్ ఇయర్ది. అండ్ సో ఇంకా మార్నింగ్ లెగ్సినామని పూజ చేసేసాము. అండ్ దేవుడి దగ్గర తెచ్చిన ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నాం అనమాట. అండ్ మాది డూప్లెక్స్ కాబట్టి ఇంట్లో ఇలా స్టెప్స్ ఎక్కే చోట కృష్ణుడు బొమ్మ ఉండిద్ది. సో అక్కడ కూడా పూజ చేస్తాను ఎవ్రీడే. అండ్ అత్తయ్య వాళ్ళ దగ్గర కూడా తెచ్చినవి అన్నీ పెట్టేశాము. ఇంకా ఆ రోజు మార్నింగ్ ఇడ్లీస్ తినేసి టిఫిన్ కింద ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి. అనుకోకుండా మా సిస్టర్ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు. సో ఇంకా బేగం బజార్ వెళ్ళి హోల్సేల్గా తీసుకున్నాము. బాయ్స్కి సపరేట్గా, గర్ల్స్కి సపరేట్గా ప్లాన్ చేసాము. అన్నీ హోల్సేల్గా తీసుకున్నాం అనమాట, బల్క్గా. బట్ ఇంటికైతే డెలివరీ రాలేదు, మాకు గొల్లపూడిలోనే వరకే వచ్చింది డెలివరీ. సో అక్కడికి వెళ్ళి మా హస్బెండ్ తీసుకొని వచ్చేసారు ఇవన్నీ. సో ఇప్పుడు ఇంకా వదిన వాళ్ళు వచ్చారు కాబట్టి వదిన వాళ్ళ కిడ్స్, నేను, నిఖిల్, త్రిష్క అయితే ప్యాక్ చేసాము. అమ్మో చాలా టైం పట్టిద్దేమో అనుకున్నాము. బట్ కిడ్స్ ఉండటం వల్ల కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా ఏదైనా పనులు ఉంటే ఇలాంటి. సో ఇంకా వాళ్ళు మాకు హెల్ప్ చేస్తాం వల్ల చాలా ఈజీగా అనిపించింది. 2 types ఆఫ్ ఇద్దాం అనుకున్నాము. ఒకటేమో నార్మల్గా స్టేషనరీ టైప్ ఇద్దాము, కిడ్స్ ఎంజాయ్ చేస్తారు అనుకున్నాము. ఇంకోటి వచ్చేపటికి వాళ్ళ స్కూల్స్కి యూజ్ అయ్యే థింగ్ లాగా చూద్దాం అనుకున్నాము. సో మాకు ఆల్మోస్ట్ ఒక 3 to 4 బాక్సెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లంచ్ బాక్సెస్ పెట్టారు. బట్ నాకు ఇది చాలా బాగుంది, ఎందుకంటే ఒకటి రైస్కి, ఒకటి కర్రీకి, అండ్ అలాగే ఒకటి కర్డ్కి అలా పెట్టుకోవచ్చు కదా. అండ్ సపరేట్గా మనం స్పూన్స్ తీసుకొని వెళ్ళక్కర్లేదు. పైన మనకి మిర్రర్ దాంట్లోనే ఒక స్పూన్, ఒక స్పోర్క్ కూడా ఇచ్చారు. చాలా డిఫరెంట్గా ఉంది అండ్ యూనిక్గా ఉంది. దీంట్లో వచ్చేపాటికి మనకు 2 కలర్స్ వచ్చినాయి. ఒకటి వచ్చేపాటికేమో లైటిష్ పిస్తా గ్రీన్, ఒకటేమో ఆరెంజ్ వచ్చింది. అది డార్క్ ఆరెంజ్ కాదు, బట్ కొంచెం లైట్ ఆరెంజ్ వచ్చింది. అండ్ బాయ్స్కి వచ్చేపాటికి 3 types తీసుకున్నాము. ఒకటి ఎల్లో 1, ఒకటేమో బ్లూ కలర్ 1 వచ్చింది బాయ్స్కి, అండ్ గ్రీన్ 1. గర్ల్స్కి వచ్చేపాటికి ఇంకొక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ తీసుకున్నాము. ఇద్దరికి సపరేట్గా ఉంటాయి కదా. సో ఇంకా బాయ్స్కి ఏ కవర్ వేస్తే ప్యాకింగ్ చేస్తున్నామో వాళ్ళకి ఇప్పుడు మీకు వీడియోలో చూపించిన ప్యాక్ అయితే వేసాము. అండ్ గర్ల్స్కి అయితే నెక్స్ట్ చూపిస్తాను అసలు ఏమేమి కలర్స్ తీసుకున్నాను ఏంటి అనేది. వీళ్ళకి ఏంటి అంటే డోరమోన్, స్పైడర్ మ్యాన్ అండ్ సంథింగ్ ఇంకొక అదర్ బొమ్మ ఏదో వచ్చింది. సో అవైతే ఇంకా బాయ్స్ ప్యాకింగ్కి సపరేట్గా చేసాము. గర్ల్స్కి వచ్చేపాటికి అంటే యూనికార్న్ థీమ్ వచ్చింది. పింక్ కలర్, లావెండర్ కలర్ అండ్ పర్పుల్ కలర్ చాలా బాగుంది. దాని మీద ఆల్రెడీ గర్ల్ బొమ్మ వేసింది చూసారా. మేము ఎలా క్యాలిక్యులేట్ చేసామంటే ఒక 50 ఏమో గర్ల్స్కి చేసాము ప్యాకింగ్, ఒక 50 ఏమో బాయ్స్కి అన్నట్టుగా చేసాము. అండ్ డిఫరెంట్ కలర్స్లో పెట్టామన్నమాట. సో దట్ మనం బాయ్స్కి అనేపాటికి ఎల్లో కలర్ అండ్ గర్ల్స్కి అనేపాటికి బ్లూ కలర్, ఇలా డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా మనం అక్కడ ఫంక్షన్లో ఓపెన్ చేసి తీసి ఇచ్చేంత టైం ఉండదు కాబట్టి ఎవరికాలు బిజీగా ఉంటారు కాబట్టి ఇలా అనుకున్నాం మేము. సో దట్ ఈజీగా బాయ్ వస్తే బాయ్కి ఈజీగా ఇచ్చేయచ్చు, అండ్ గర్ల్స్ వస్తే గర్ల్స్కి ఈజీగా ఇవ్వచ్చు అని చెప్పి అలా ప్లాన్ చేసాము. అండ్ ఇక్కడ మా వదిన చూపిస్తున్నారు చూడండి, బాక్స్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అండ్ పైన మనకి స్పోర్క్ ఉన్నాయి చూసారా, అది కూడా మనం క్యారేజ్ బాక్సెస్లో వేసేస్తే డస్ట్ అయిపోతూ ఉంటాయి కదా. బట్ అలా కాకుండా చక్కగా నీట్గా పైన ఒక గ్లాస్ అది వచ్చింది మనకి, ఇన్సైడ్ ఉన్నాయి అన్నమాట. అండ్ చాలా బాగా నచ్చిందండి. అండ్ మా మరిది గారు, మా సిస్టర్ అండ్ ఇంకొక పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి, బావగారు వెళ్ళి తీసుకొచ్చారు. అండ్ డైరెక్ట్ డెలివరీ పెడతానికి డైరెక్ట్గా లేదంట. సో మనకి గొల్లపూడి వరకు వస్తే అక్కడి నుంచి మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారు. బాయ్స్ థీమ్లో ఏమున్నాయో చూడండి, ఒక 2 పెన్సిల్స్, వాచ్, వాలెట్, ఎరైజర్, షార్ప్నర్ అండ్ ఒక చిన్న టాయ్ ఇచ్చింది. గర్ల్స్ దాంట్లో కూడా సేమ్ వస్తుంది, బట్ కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. బాయ్స్కి ఇవి, గర్ల్స్కి ఇవి. ఏదో ఒక టాయ్ కూడా వచ్చింది కదా, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కిడ్స్. మెయిన్ వాళ్ళకి అవే కదా యూజ్ అన్నట్టుగా మేము ప్లాన్ చేసుకున్నాము. బట్ స్టేజ్ వచ్చేపాటికి బటర్ఫ్లై థీమ్ అయితే నేను సెలెక్ట్ చేశాను. ఆ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తానండి. అండ్ మా గిఫ్ట్స్ ఎలా అనిపించినాయో డెఫినెట్గా
కామెంట్ చేయండి. బాయ్స్కి ఇదైతే నాకు ఈ ఎల్లో వన్ చాలా బాగా నచ్చింది, బ్లూ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంది అను అట్రాక్టివ్గా ఉంది. చూడండి రెడ్ కలర్ వన్, ఇలా డిఫరెంట్ థీమ్స్. వస్తాం నిఖిల్ అయితే ఫస్ట్ వాడికి కావాల్సినవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాడు. ఈచ్ వన్ కలర్. అండ్ పాప కూడా పక్కన పెట్టేసుకుంది. ఇక్కడ మా ఆడబొచ్చు హెల్ప్ చేస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళ కిడ్స్ ఇద్దరు, మా కిడ్స్ ఇద్దరు కలిసి అందరు వేస్తూ ఉన్నాము. ఈ ప్యాకింగ్ కవర్స్ కూడా నేను వాళ్ళ దగ్గరే తీసుకున్నాను. ఆల్మోస్ట్ మాకు 20,000 to 25,000 అయిపోయినాయండి. గిఫ్ట్స్కే 150 పీసెస్ తీసుకున్నాము. బట్ చాలా హ్యాపీగా అనిపించింది. గ్రాండ్గా చేద్దాం అనుకున్నాము. స్వీట్స్ వేసినా కూడా ఇప్పుడు బాక్సెస్లో మనకి స్మాష్ అయిపోతున్నాయి కదా, అందుకే ఇలా డిఫరెంట్గా చాక్లెట్ ప్లాన్ చేసామన్నమాట. ఒక బాక్స్ అండ్ అలాగే పెన్సిల్ కిట్ ఉంది కదా, అదొకటి, ఒక చాక్లెట్ వేసాము. ఇక్కడ కిడ్స్ అయితే అందరు హెల్ప్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఎన్ని అవర్స్ పట్టిద్ది ఏంటి అని కంగారు పడుతూ ఉన్నాను. అండ్ మా హస్బెండ్ ఒక సైడ్ అక్కడ స్టేజ్ డెకరేషన్ చూసుకుంటూ ఫాస్ట్గా కానీ టైం అయిపోతుంది, ఇవన్నీ మళ్ళీ ప్యాక్ చేసుకొని మనం మండపం దగ్గర తీసుకెళ్ళాలి అని అంటున్నారు. సో ఇంకా అందరము మళ్ళీ 1 or 2 times రీచెక్ చేస్తున్నాం. ఎందుకంటే ఒకరికి వెళ్ళినా ఒకరికి వెళ్ళకపోయినా ప్రాబ్లం అయింది కదా. సో అందుకు ఈ ప్యాకింగ్ కవర్స్ వాటి వరకు మాత్రం మేము ఇవి సపరేట్గా వేసాము, బాక్సెస్ వరకు. అండ్ ఒక చాక్లెట్ వేసాము. అండ్ ఇంకొక ప్యాకింగ్ కవర్స్ తీసుకున్నాము. అవి సమ్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ అని చెప్పాను చూసారా, వాటిలో వచ్చేపాటికి కిడ్స్వి పెన్సిల్స్వి వచ్చినాయి కదా, అవి వేసాను. సో ఈ 2 covers ఇవ్వచ్చు ఈచ్ వన్కి. వాళ్ళు కూడా చాలా ఈజీగా క్యారీ చేస్తారు కదా అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసాము. ఇంకెంతసేపు పట్టిద్దో ఏంటో అని అనుకుంటూ ఉంటుంటే ఇంకా కిడ్స్ హెల్ప్ చేశారు కాబట్టి మాకు ఒక 45 to 1 hourలో అయిపోయింది. ఇంకా ప్యాక్ చేసినవన్నీ మా హస్బెండ్ అండ్ వాళ్ళ తమ్ముడు అయితే బ్యాక్ సైడ్ మనకి వైట్ కలర్ మూటలు ఉన్నాయి కదా, సో దాంట్లో కొన్నేమో కార్డ్బోర్డ్స్లో పెట్టుకొని మండపానికి అయితే షిఫ్ట్ చేశారు. ఇంకా ఆల్రెడీ మమ్మీకి అండ్ వదినకి చెప్పాను, వదిన నేను ఆల్రెడీ హడావిడిలో ఉంటాను కదా, వచ్చిన వాళ్ళందరికీ డెఫినెట్గా మిస్ అవ్వకుండా పంచండి గిఫ్ట్స్ అని చెప్పేసి ఒక 50 గిఫ్ట్స్ ఎక్కువే తీసుకున్నాము. అండ్ దట్ టు ఫ్లెట్స్ టైం కదా, మేము పిలిచిందే ఒక 120 మెంబర్స్ని. మేము ఒక 200 ఎస్టిమేషన్ వేసుకున్నాము, బట్ 150 తీసుకొచ్చాము. ఎగ్జాక్ట్గా సరిపోయాయి. నాకైతే ఒక 10 pieces లాస్ట్లో మిగిలినాయి అనమాట. సో మండపానికి ఒక 120 తీసుకెళ్ళి 130 ఇంట్లో పెట్టేశాను అనమాట. సో 120 గిఫ్ట్స్ నాకు మండపంలోనే అయిపోయినాయి. అక్కడ సర్వెంట్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, ఊడ్చేవాళ్ళు, సర్వ్ చేసేవాళ్ళు, వాళ్ళు అడిగారు. అండ్ ఫోటోగ్రాఫర్స్ అడిగారు. సో వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాను. నాకు 120 గిఫ్ట్స్ పట్టినాయి. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత అదర్ 30లో ఒక 5 or 6 నేను దేవుడి దగ్గర అండ్ అత్తయ్య గారి దగ్గర పెట్టాను కదా, అవి నా దగ్గర ఉంచేసుకొని మిగిలిన అన్నీ మమ్మీ వాళ్ళకి చెల్లి వాళ్ళకి నెక్స్ట్ డే పంపించాను. అండ్ తిని వచ్చేపాటికి మా ఆడబొచ్చు, సో తన బ్యూటీషియన్, నాకు పాపకి రెడీ చేసిన తనే. ఇన్ విజయవాడ వరకు సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి తనకి. అండ్ నెక్స్ట్ అయితే ఈవినింగ్ ఇంకా నాకు ఒక సెంటిమెంట్ ఉంది. మండపానికి వెళ్ళే ముందర ఇంటి దగ్గర సాయిబాబా టెంపుల్ ఉందని చెప్పాను కదా, ఎవ్రీ టైం వెళ్తాం ఈ టెంపుల్కి. మీకు తెలుసు దీంట్లోనే మనకి శివుడు, సాయిబాబా అండ్ అలాగే వినాయకుడు, త్రిమూర్తుల వారు, అందరు దేవుళ్ళు ఉంటారు. సో ఒకసారి వెళ్ళేసి వెళ్దాము అని చెప్పేసి అప్పటికే 6:15 అయిపోయింది. సో డాడీ అండ్ మమ్మీ వాళ్ళు కాల్ చేస్తున్నారు, అందరూ వచ్చేసారు, మీరే ఇంకా రాలేదు అని చెప్పేసి ఒక 10 minutes కార్ ఆపుకొని ఇంకా టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకుని అయితే స్టార్ట్ అయిపోయాము. ఆ బర్త్డే వీడియో అయితే చాలా బాగా వచ్చిందండి. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ వాళ్ళ వరకు ఇవ్వలేదు గిఫ్ట్స్ సరిపోక అని చెప్పాను కదా, సో వాళ్ళందరికి కూడా ఇలా ప్యాక్ చేసేసి నేమ్స్ రాశాను. సో దట్ మమ్మీ డిస్ట్రిబ్యూట్ చేస్తానికి చాలా ఈజీగా ఉండేది కదా. అండ్ పాప బర్త్డేకి అయితే ఇన్ని గిఫ్ట్స్ వచ్చినాయండి. ఇవన్నీ అసలు ఏమేమి ఉన్నాయి లోపల ఐటమ్స్, ఎవరెవరు ఏమి ఇచ్చారు అనేది ఒక డీటెయిల్గా ఓపెన్ వీడియో ఒకటి తీసాను. సో పాప ఫంక్షన్ వీడియో తర్వాత వీడియో ఇది పోస్ట్ చేస్తాను, మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు ఆ వీడియో కూడా. అండ్ ఇక్కడైతే ప్లాంట్ ఒకళ్ళు ఇచ్చారు మాకు పైన అద్దెకుండే ఆయన, అండ్ ఒక చాక్లెట్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. 1 by 1 ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ దీని తర్వాత వరలక్ష్మి వ్రతం వీడియో కూడా ఉంది, అది కూడా పోస్ట్ చేయాలి. అండ్ డాడీ అండ్ చెల్లి వాళ్ళు అయితే ఇంకా వెళ్ళిపోతున్నారనమాట నెక్స్ట్ డే బర్త్డే అయిన ఈవినింగే, ఎందుకంటే అప్పటికే వచ్చేసి 2 to 3 days అవుతుంది. అండ్ దట్టు డాడీ వాళ్ళ హౌస్ మొత్తం ఫ్లడ్స్లో మునిగిపోయింది, హాఫ్ ఆఫ్ ద హౌస్. సో అక్కడ మళ్ళీ అటు చూసుకోవాలి కదా, అండ్ ఇంకెవరి కాళ్ళకి వర్క్స్ ఉంటాయని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. మా డాడీ అయితే ఇక్కడ కిడ్స్ ఇద్దరికి వెళ్ళేటప్పుడు మనీ ఇస్తారు. అండ్ నిఖిల్ అండ్ త్రిష్క అయితే అస్సలు కొనుక్కోరు, ఆల్మోస్ట్ డిక్కీ బ్యాంక్లోనే వేసేసుకుంటారు. అది కూడా ఓపెన్ వీడియో తీసాను. అసలు వాళ్ళు ఎంత అమౌంట్ దాచుకున్నారు అనేది మీరు గెస్ చేయాలి. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఇంకా డాడీ అను చెల్లి వాళ్ళు అందరు వెళ్ళిపోతున్నారు.
అండ్ మమ్మీ ఒక్కటి మాత్రం ఉంది, నెక్స్ట్ డే వెళ్తానంది. ఇంకా ఆ రోజు దిగిన కొన్ని పిక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. నిఖిల్కి ఏంటి అంటే ఫస్ట్ బర్త్డే చేసాము, అప్పుడు ఏ ప్రాబ్లం లేదు. అండ్ పాపకి ఫస్ట్ బర్త్డే చేద్దామంటే కరోనా టైమ్ 2019 కదా, సో 5th ఇయర్ చేసాము. బట్ మాకు ఫస్ట్ ఇయర్ కంటే 5th ఇయర్ పాపకు చేసినప్పుడే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ ఇయర్ ఊహ తెలియదు కాబట్టి వాళ్ళు ఏడుస్తూ చికాకు చేసుకుంటూ ఉంటారు కదా, బట్ పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ మాకు కూడా చాలా ఫ్రీగా ఉంది, ఎందుకంటే తనంతటికి తను ఎంజాయ్ చేస్తుంది, మేము మా కంపెనీని మేము ఎంజాయ్ చేస్తున్నాం. వచ్చిన రిలేటివ్స్ని చక్కగా పలకరిస్తాం, ఇవన్నీ హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా అయిపోయింది. మేము ఎస్టిమేషన్ 120 వేసుకున్నాం, బట్ 170 మెంబర్స్ వచ్చారు. అండ్ ఇంకా మా తరపున కానీ మా హస్బెండ్ తరపున కానీ ఆల్మోస్ట్ 70 మెంబర్స్ వరకు మిస్ అయిపోయారు డ్యూ టు ఫ్లడ్స్. అందరు ఫ్లడ్స్లో విరుక్కుంటాం వల్ల. సో ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా సజెస్ట్ చేయండి. అండ్ అనదర్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.